పాత్రిక మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నిన్న జరిగినటువంటి ర్యాలీలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దొరబాబు గారు ఒక జాబ్ గురించి రాజప్ప గారి సమీప బంధువు ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగం పొందిందని ఆయన చెప్పడం జరిగింది. దొంగ సర్టిఫికేట్లు కాదు, నిజమైన సర్టిఫికేట్లని ఈరోజు రుజువు చేయడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అమ్మాయి 2005లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ఏకైక మహిళ ఏషియన్ కబడ్డీ గోల్డ్ మెడలిస్ట్ ఛాంపియన్. అలాంటి అమ్మాయికి 2005 నుంచి అంత ముందు నుంచి ఆడుతుంది, తర్వాత కూడా ఆడింది. ఇప్పుడు మొన్న డిఎస్సిలో 2025లో జాబ్ రావడం జరిగింది. అటువంటి అమ్మాయిని దొంగ సర్టిఫికేట్లని అవమానపరచడం అది కరెక్ట్ కాదని సభాముఖంగా తెలియజేసుకుంటూ, పెద్దలు మీరు ఆలోచించాలి. జాబ్ వచ్చిన మహిళలను మనం అలాగే అనడం కరెక్ట్ కాదని, దానికి వివరణ ఇవ్వాలని ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నమస్కారం అండి. నిన్న దౌలూరు దొరబాబు గారు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ ర్యాలీలో సమీప ఎమ్మెల్యే రాజప్ప గారు బంధువులకి దొంగ సర్టిఫికేట్తో జాబ్ రావడం జరిగిందని చెప్పేసి అన్నారు. ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఈ అమ్మాయి ఇండియన్ ఏషియన్ కబడ్డీ ఛాంపియన్షిప్లో 2 రాష్ట్రాలకి ఒకే అమ్మాయి అండి కబడ్డీలో సెలెక్ట్ అయింది. ఈ అమ్మాయి వల్ల ఆ రోజున ఇండియా గెలవడం కూడా జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సమక్షంలో గోల్డ్ మెడల్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నో నేషనల్స్, ఇంటర్నేషనల్స్ ఛాంపియన్షిప్స్ ఎన్నో ఆడింది. అన్నిటిలో గోల్డ్ మెడల్ సాధించిన అమ్మాయి, ఏకైక అమ్మాయి ఈ రాజప్ప గారు బంధువు అనే అమ్మాయి. యూనివర్సిటీ కబడ్డీలో కూడా ఈ అమ్మాయి గోల్డ్ మెడలిస్టు, అందరికీ తెలుసు. మా దగ్గర ఒరిజినల్ సర్టిఫికెట్స్ కూడా ఉన్నవి. ఏ ఆధారాలతో మీరు దొంగ సర్టిఫికెట్లు అని చెప్పేసి పబ్లిక్లో అన్నారు. ఒక అమ్మాయి మనోవేదానికి గురై ఈవేళ ఎంతో బాధపడుతుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ మా దగ్గర ఉన్నాయి, మేము తీసుకొస్తాం, మీరు ఎక్కడ తీసుకురమ్మంటే మీ దగ్గర ఉన్న దొంగ సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి నిరూపించండి. ఇది ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదండి. 2005లో డిఎస్సి, మెగా డిఎస్సి తీశారు. ఆ డిఎస్సిలో ఎంతోమందికి పోస్టులు వచ్చాయి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగాయి అని చెప్పేసి సంవత్సరం అయిపోయిన తర్వాత ఇవాళ దొంగ డిఎస్సి అంటున్నారు. కోర్టుకి పంపించారు, ఫిల్ పంపించారు. మీరు ఎటువంటి ఆధారాలు లేవని చెప్పేసి కొట్టుపారేశారు. అలాగే జడా శ్రావణ్ కుమార్ గారు, హైకోర్టు జడ్జి గారు, ఆయన కూడా ఎటువంటి ఆధారాలు లేవు అని ఖచ్చితంగా ఘంటాపథంగా చెప్పారు. అలాగే పోస్టులు స్పోర్ట్స్ కోటాలో ఈ అమ్మాయికి ఏషియన్ సర్టిఫికేట్ వల్ల, ఏషియన్ గేమ్స్ కబడ్డీ సర్టిఫికేట్ వల్ల ఈ అమ్మాయికి జాబ్ వచ్చింది. అలా అనుకుంటే సామర్లకోటలో మీ కౌన్సిలర్ యార్లగడ్డ జగదీష్ గారికి స్పోర్ట్స్ కోటాలోనే జాబ్ వచ్చింది. ఎలా వచ్చింది చెప్పండి? మేమేమన్నా అన్యాయంగా చేస్తే మీ తెలుగుదేశం పార్టీలో, తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ అబ్బాయికి జాబ్ వస్తుందో చెప్పండి? ఎలాగ అనడం కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడు ఎక్కడ రమ్మంటే అక్కడకి మేము ఒరిజినల్ సర్టిఫికేట్స్ పట్టుకుని మేము వస్తాము. 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయనలో ఈ అమ్మాయికి గోల్డ్ మెడల్ ఇవ్వడం జరిగిందండి. ఇది గోల్డ్ మెడల్ కూడా ఈ పక్కన ఉంది. అలాగే చీఫ్ గెస్ట్గా చంద్రబాబు నాయుడు గారిని కూడా పిలిచారు. ఇక్కడ ఆయన కూడా ఫోటో చూడండి. అలాగే ఈ సర్టిఫికేట్ అండి, ఇది ఒకసారి చూడండి. ఇది ఏషియన్ అసోసియేషన్ కబడ్డీ ఛాంపియన్షిప్ సర్టిఫికేట్ అండి. దొంగ సర్టిఫికేట్లు అనడం చాలా తప్పండి. దొరబాబు గారు, మీరు దీన్ని వివరణ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలండి. ఎందుకంటే ఈ అమ్మాయి మనోవేదనకు గురైంది. ప్రజలు కూడా ఏదో లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలను కూడా అందరిని ఇబ్బంది పెడుతున్నారండి. కనుక మీరు ఎక్కడ రమ్మంటే మేము అక్కడికి సర్టిఫికేట్లు పట్టుకుని వస్తామండి. ఈ విషయంలో మాత్రం తప్పండి దొరబాబు గారు. దయచేసి దీనికి మీరు ఇవన్నీ చూసి మళ్ళీ వివరణ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను.
ఈ అమ్మాయి కబడ్డీలో సాధించిన సర్టిఫికెట్స్, ఈ గోల్డ్ మెడల్ ఇవన్నీ కూడా మీకు జరచిస్తామండి. మీరు ఇండియన్ కబడ్డీ అసోసియేషన్కి మీరు లెటర్ పెట్టుకుని ఆర్టీఐ ద్వారా మీరు తెలుసుకుంటే నిజమేటో అబద్ధమేటో మీకే తెలుస్తుంది. కానీ 10 మందిలో అబద్ధాలు మాట్లాడడం చాలా తప్పు అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వెరీ గుడ్.